హాయ్ అండి. అందరికీ వందనాలండి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనము. చదివే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ చదువుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. వినుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ నా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మొదటి వచనము. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను, పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుంచిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడైయుండెను. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడెను. నేతిలో అనే మాటకి అర్థము పాలలో. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి. ముసలివారు లేచి నిలవబడిరి. అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. ప్రధానులు మాటలాడక ఊరకొనిరి. 11వ వచనము. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఎలయనగా మొరపెట్టిన దీనులకును, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించితిని. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను. నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదకి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను. గ్రుడ్డివారికి నేను కన్నులైతిని, కృంటివారికి పాదములైతిని. దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని. దుర్మార్గుల దవడపళ్లను ఒడగొట్టితిని. వారి పళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. అప్పుడు నేనిట్లనుకుంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను. హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును. మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును. నా చేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా ఉండును. 21వ వచనం. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి. నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి. నేను మాటలాడిన తర్వాత వారు మారు మాట పలుకక ఉండిరి. గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియో చేయనైరి. 23వ వచనము. వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియో చేయరైరి. 25వ వచనము. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని. సేనలో రాజువలెను, దుఃఖించు వారిని ఓదార్చువాని వలెను నేనుంటిని. 30వ అధ్యాయము
30వ అధ్యాయము 1వ వచనము. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ఉండుటకు తగనివారని నేను తలంచి ఉంటిని. వారి చేతుల బలము నాకేమీ ప్రయోజనమగును. వారి పౌరుషము పోయినది. దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగా నున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు. వారు తుప్పల్లోని తుత్తి చెట్లను పెరుకుదురు. తంగెడు వేళ్ళు వారికి ఆహారమయ్యున్నవి. వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయినట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలోను నేల సందుల్లోను బండల సందుల్లోనూ వారు కాపురముండవలసి వచ్చెను. తుప్పల్లో వారు ఓండ్ర పెట్టుదురు. ముళ్ళ చెట్ల క్రింద వారు కూడియుందురు. వారు మోటు వారికిని పేరు ప్రతిష్టలు లేని వారికిని పుట్టినవారు. వారు దేశంలో నుండి తరుమబడిన వారు. అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు. నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను. వారు నన్ను అసహించుకుందురు. నా యొద్ద నుండి దూరముగా పోవుదురు. నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను. కావున వారు నాకు లోబడక కళ్ళెము వదలించుకొందురు. 12వ వచనము. నా కుడి ప్రక్కను అల్లరిమూక లేచెను. వారు నా కాళ్లను త్రొట్టిల్ల చేయుదురు. పట్టణమునకు ముట్టడి దెబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు. వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేయుదురు. నా మీదికి వచ్చిన ఆపదను మరి అధికము కలుగజేయుదురు. గొప్ప గండిగుండా జలప్రవాహం వచ్చినట్లు వారు వచ్చెదరు. ఆ వినాశములో వారు కొట్టుకొని పోవుదురు. భీకరమైనవి నా మీద పడెను. గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు. మేఘము వలె నా క్షేమము గతించిపోయెను. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది. ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. రాత్రివేళను నా ఎముకలు నాలో విరగొట్టబడునట్లు నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. మహా రోగబలము చేత నా వస్త్రము నిరూపమగును. 18వ వచనము. మహారోగము చేత నా వస్త్రము నిరూపమగును. మెడ చుట్టూ నుండు నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను. నేను ధూళియు బూడిదనై ఉన్నట్లున్నాను. నీకు మొర్రపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియు ఇయ్యకున్నావు. నేను నిలుచుచుండగా నీవు నన్ను తేరిచూచుచున్నావు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి. నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు. గాలి చేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకుని పోజేసి ఉన్నావు. తుపాను చేత నన్ను హరించి ఉన్నావు. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియను. ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా. 24వ వచనము. ఆపదలో నున్నవాడు తప్పించుకొనవలెనని మొర్రపెట్టడా. బాధలో నున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? నాకు మేలు కలిగనని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. నా పేగులు మానక మండుచున్నవి. అపాయ దినములు నన్ను ఎదుర్కొనెను. సూర్యుని ప్రకాశము లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను. సమాజములో నిలవబడి మొర్రపెట్టుచున్నాను. నేను నక్కలకు సోదరుడనైతిని, నిప్పుకోళ్ల జతగాడినైతిని. 30వ వచనము.
నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోచున్నది. కాకవలన నా ఎముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖస్వరము దుఃఖస్వరము నిచ్చుచున్నది. నా స్వరమండలము దుఃఖస్వరము నిచ్చుచున్నది. నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 31వ అధ్యాయం గురించి వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.